ఈసారి ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ అండి. ఎందుకు జగన్ రావాలి? బంపర్ మెజార్టీలో వస్తాడండి. ఆయన చేసిన మేలు అండి, ఆయన చేసిన చిన్న మేలు కాదండి. చంద్రబాబు నాయుడు అయ్యంలో పివి నరసింహ కాడి నుంచి ఇంద్రమ్మ కాడి నుంచి చూసుకొస్తున్నాను నేను. 71 సంవత్సరం ఇప్పుడు నాకు ఎవడు ఏం పెట్టలేదండి. జగన్ వచ్చిన తర్వాత మహానుభావుడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడండి. ఇల్లు లేనోడికి ఇల్లు ఇచ్చాడు, కూలి లేనోడు. ఈ రోజు నేను నిజం చెప్పమంటారా, నా పింఛని ద్వారా ఆయన ఇచ్చిన బియ్యం ద్వారా నాకు నెలా సరిపోతున్నాయండి. నాకు అంతకంటే ఏం కావాలండి? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పొత్తు పెట్టుకుని నాశనం అండి. అవన్నీ రంగులు పొడగలండి, ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళకి వెళ్తాం. పర్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరండి? ఉల్పుల సుబ్బారావు అండి. సుబ్బారావు గారు తెలుసా? ఇది తెలుదండి, వాళ్ళ దగ్గర కాన్సం చేసినండి నేను. మరి ఈసారి సుబ్బారావు గారికి ఇన్ఛార్జ్ గా ఇచ్చారు, మొన్ననే ఇచ్చారు. గతంలో ఉన్న ఎమ్మెల్యేని తీసేసి తెలుగుదేశంలో ఉండి నేను చేసి ఏం చేసి తెలిసినండి, కొన్ని న్యాయం చేసేవాడు కదండి ఆయన సుబ్బారావు గారు. కానీ ఇప్పుడైనా ఎందుకు వస్తారనుకుంటున్నా, ఎందుకు వస్తారని చెప్తున్నాండి. వెనకాల జగన్ పెట్టి వస్తున్నాడండి. నాకు ఇప్పుడు కూడా రాడండి ఆయన. సైకిల్ గుర్తు మీద ఎన్నోసార్లు ఓడిపోయాడు. కానీ ఇప్పుడు జగన్ దాపుని పెట్టి ఇప్పుడు వస్తాడండి ముందుకి. ఆయన గౌరవంగా ఆయనకే నచ్చి టికెట్ ఇచ్చారంట, తెలిసిందా మీకు? ఆ సంగతి తెలుదండి. టికెట్ ఇచ్చింది సుబ్బారావు గారికి, తెలిసిందా మీకు? ఆ సంగతి తెలుసండి. ఈసారి గెలుస్తారంటారు కంపల్సరిగా అండి. ఎందుకంటే అండి దొంగోట్లు రద్దు అయిపోయి ఏంటి, దొంగోట్లు రద్దు. కాకపోతే ఒకటే, పెట్లు మార్చేస్తే చెప్పలేమండి. ఖచ్చితంగా నేను ఎన్నిసార్లు పెట్లు గోదట్లో బారేది పెట్లు తెలుసండి నాకు. మన గోదట్లో కూడా బారేసి పెట్లు అలా దరకంట ఉందనుకోండి. ఏంటి ఆయన ఎన్ని అనుకుంటే అన్ని వచ్చేస్తాయండి. ఖచ్చితంగానండి. సైనికులు ఉన్నారండి ఆయన వెనకాల, యుద్ధం చేస్తున్నారండి. ఆయన వాళ్ళు నిలబడితే అయిపోతుందండి. అంతేనండి. ఎందుకండి అది తిరగడం అనవసరం నన్ను అడిగితే. అంతే. నమ్మకం అభిమానం జగన్ అంటే? నమ్మకం అభిమానం కూడానండి, రెండునండి. లంచాలు తీసుకుంటున్నారండి జగన్ గవర్నమెంట్. ఎవరండి లంచం తీసుకున్న వాళ్ళ పక్క తప్పించాడండి. లంచం ఎప్పుడైతే పలానోడు ఇది ఉన్నాడు, మా మనవ అన్నాడు లంచం తీసుకున్నాడు అనుకోండి, బాబు ఇంటికి వెళ్ళి గొప్ప దూకరు అంటున్నాడు. ఖచ్చితంగా అండి. అప్పుడు 4-5 చూసానండి నేను. ఖచ్చితంగా అండి, జరుగుతున్నాయండి. తప్పు ఉంటే ఒప్పుకోవట్లేదండి ఆయన. ఒక డైలాగ్ అన్నారు జగన్మోహన్ రెడ్డి, ఏం డైలాగ్ అన్నాడు చెప్పండి? చెప్పండి నాకు. మీ ఇంట్లో లబ్ధి పొందితేనే నాకు ఓటేయిందని అంటున్నాడు. ఈ డైలాగ్ ఏ ముఖ్యమంత్రిని వేసాడు? ఇది ఎవ్వరు వేయలేదు, ఎంతమందిని చూసి కానీ ఎవ్వరు వేయలేదండి. అసలు ఇది ఛాలెంజ్ కదా. మీ ఇంట్లో నేను పని చేసానని మీకు నమ్మకం ఉంటే నాకు మీరే సైనికులుగా నిలబడండి అన్నాడు. ఏమని ఓటు కూడా ఏమనలేదు, మీరే నాకు సైనికులుగా నిలబడండి అన్నాడండి. ఎందుకు అంత నమ్మకంగా ఆయన అన్నాడు? లబ్ధి పొందితేనే నాకు ఓటేయిందని అంటున్నాడు. అంత పెద్ద పార్టీ పెట్టుకొని ప్రజలందరూ ఆయన వైపు ఉన్న లబ్ధి పొందితే నాకు ఓటు అయిందని టేక్ ఇట్ ఈజీగా అంటే ముఖి వచ్చేస్తున్నారు కదండి. ఇప్పుడు ఏంటండి 5 పార్టీలు 6 పార్టీలు మొత్తం ఏ రకంగా దించి సీట్ అనుకుంటున్నారు. ఎవరు సీట్లు వెళ్ళినా ఎవడో డబ్బులు తీసుకొని చేయాలి కానండి, ఎవడు ఓటు వేయడండి. అడిగి మరి కుర్చీ మడత పెడతాను అంటున్నాడు లోకేష్ బాబు. ఎవడండి ఆడ కుర్చీ మడత పడిపోద్దండి. ఆడ కుర్చీ ఉండమా, వాళ్ళ కుర్చీ మడత పడిపోద్ది కానీ నిజంగా చెప్తున్నా మా అబ్బాయి కుర్చీ మాత్రం మడత పడదండి, వాళ్ళు నిలబడి ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి అండి. నమ్మకం అండి, అభిమానం నమ్మకం కూడా రెండుని సిద్ధం అండి. ప్యాన్ కండి అంతే.